కదా! మీకు కేసీఆర్ గారు అవసరం లేదు. ముందు నాకు చెప్పండి సమాధానం. ఓపెన్ కేసీఆర్ గారిని రాజీనామా చేసి ఈయననే తీసుకోమని లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏమైంది? యాదగిరి గారు. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి ఏయోటీవీ ప్రేక్షకులకు నమస్తే. నిన్న జరిగిన సభలో రేవంత్ రెడ్డి గారే చెప్పిండు, ఎవరు వస్తారో రండి, మోడీ గారు వస్తారా, కిషన్ రెడ్డి గారు వస్తారా, కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ గారు వస్తారా అని చెప్పి వచ్చింది. అది కనీసం మళ్ళొకసారి వింటే అన్నగారికి వినిపిస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారు రావాలి, కేటీఆర్ గారు చెప్తే లెక్కలేదు అని అంటే, మీ మంత్రులు నిన్న వెంకటరెడ్డి గారే చెప్పిండండి, నా స్థాయి కేసీఆర్ గారి స్థాయి, రేవంత్ రెడ్డి కేటీఆర్ హరీష్ రావు గారి స్థాయి నేను అని చెప్పిండు. అసలు నిన్ను ముఖ్యమంత్రి నిన్ను కేసీఆర్ స్థాయి అని కూడా గుర్తుపడతలేరు. దాన్ని ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. ముఖ్యమంత్రి అనేది ఒక మేము కించపరచలేం. ముఖ్యమంత్రి గారి సవాలును గౌరవంగా స్వీకరించినాం. మీకు ఆ గౌరవము అనేది ఉంటే ముఖ్యమంత్రి సీటును గౌరవించినాం, ఆ ఛాలెంజ్ని స్వీకరించినాం. మా నాయకుడు స్వీకరించిండు. కేటీఆర్ గారి ప్రస్తావన వచ్చింది, ఆ పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టి 72 గంటల్లో మేము ప్రెస్ క్లబ్లో, అంటే మీరు ఎక్కడైనా సరే మీరే ప్లేస్ డిక్లేర్ చేయండి, ఒకవేళ మీరు రాని పక్షంలో మేము ప్రెస్ క్లబ్లో వస్తామని చెప్తారు. మీరు అసెంబ్లీలో పెడతారా, పార్లమెంట్లో పెడతారా, కొండారెడ్డి పిల్లలు పెడతారా, మీ సొంత గ్రామం కొండారెడ్డి పిల్లలు పెడతారా, మీ నియోజకవర్గం కొడంగల్లో పెడతారా, లేకపోతే మా నాయకుడు కేసీఆర్ గారి నియోజకవర్గం అక్కడ వాళ్ళ ఊరికి వస్తారా, ఎక్కడ మీరే ప్లేస్ నిర్ణయం చేయండి. మీరు ఎక్కడ రమ్మంటే మేము వస్తాము, లేదు అని అనుకుంటే మేమే ప్రెస్ క్లబ్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తాము. అక్కడ ఎవరు ఏం చేసిరో ప్రజలు చూస్తారు. మేమే ప్రజల కోసం ఏం అభివృద్ధి చేసినాము, రైతుల కోసం రైతు ప్రభుత్వం అంటున్నారు కదా, రైతులకు మీరు 41,000 కోట్ల రూపాయలు అని చెప్పారు, 31,000 కోట్ల రూపాయలు అని చెప్పారు, 21 కోట్ల రూపాయలు అని చెప్పారు, ఆఖరికి మీరు ఇచ్చింది 18,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. 4 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారు. లాస్ట్కి ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు నాట్లు వేసేటప్పుడు రైతులకు రైతు బంధు వచ్చేది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓట్ల సీజన్లో రేపు ఎల్లుండ మనకు ఒకసారి పంచాయతీ ఎలక్షన్లు పెడదాం, స్థానిక సంస్థల ఎలక్షన్లు పెడదామని చెప్పి ఓట్ల సమయంలో రైతు బంధు రావడం కోసం ఇప్పుడు ఒక 9,000 కోట్ల రూపాయలు మళ్ళీ వేసారు. అన్ని అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి ప్రజలకు మీరు ఏమి ఇచ్చారు చెప్పుకోండి. మీరిచ్చిన సవాల్ని స్వీకరించినాం కదా, ఆ సవాల్ ప్రకారంగా రండి. మీకు దమ్ముంటే ఎవరు వస్తారో రండి. ముఖ్యమంత్రి గారు దమ్ముంటే ముఖ్యమంత్రి గారు రండి, లేదు అని అంటే ఇంకా ఎవరైనా మీ నాయకుడు ఎవరు వచ్చినా సరే, ఎంతమంది వచ్చినా సరే, మీ అన్న చెప్తుండు కదా, మీరు ఏం ప్రిపేర్ అయ్యారో, మీరు 2 సంవత్సరాలలో ఇప్పుడు ఎంత 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిర్రు. అప్పు తీసుకొచ్చిన తర్వాత మీరు ఇచ్చిన హామీలు ఎన్ని ఉన్నాయి, అందులో ఎన్ని అమలు పరిచిర్రు, ఇంకా ఏమున్నది, రైతుల కోసం మీరు మద్దతు ధర 500 రూపాయలు ఇచ్చిరా, మేము 2014 కంటే ముందు ఈ రాష్ట్ర రైతుల పరిస్థితి ఏముంది, 2014 నుంచి 23 వరకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ రకంగా ఉన్నది, ఈ రోజు ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో ఇంకా ఎంత అభివృద్ధి చెందింది, రైతులకు మీరు ఎంత మేలు చేసిర్రు, మహిళలకు మీరు 2,500 రూపాయలు ఇచ్చిరా, అదేవిధంగా 2,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిరా, ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తా అన్నారు, విద్యార్థులకు ఇచ్చిరా. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను మీరు ఎన్ని అమలు పరిచిర్రు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు, 60,000 ఉద్యోగాలు మీరు ఇచ్చినామని చెప్తారు కదా, నిజంగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు రండి. మీరు 60 ఎల్బీ స్టేడియంలో మేము 60,000 మందిని తీసుకొస్తాం, మేము లేకపోతే కాళ్ళు పట్టుకుంటామని చెప్తారు కదా, అదే నిరుద్యోగులను తీసుకొచ్చి అశోక్ నగర్లో రాహుల్ గాంధీ గారితో మీటింగ్ ఏర్పాటు చేద్దాం రమ్మని చెప్తున్నాం. మీకు దమ్ముంటే రాహుల్ గాంధీ గారిని తీసుకురండి, అదే ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ పెట్టండి, అసెంబ్లీలో చర్చకు రండి, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ము లేక, మీకు తాసాక గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎలక్షన్ల ముందు నేను అన్ని దేవుళ్ళ మీద, అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిన లక్ష్మీనరసింహస్వామి అని చెప్పేసి, సమ్మక్క సారక్క మీద, ఎక్కడ భద్రాచలం శ్రీరామచంద్రుడి మీద, ప్రతి చోట పోయి దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండు. అప్పుడు మా నాయకుడు హరీష్ రావు గారు ఒక సవాల్ విసిరిండు, పూర్తి స్థాయిలో రైతు బంధు, రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిండు. మరి దానికి మీరు స్వీకరించిరా? మీకు దమ్ము లేదు, చాత కాదు. ఈ రోజు ఆ రోజు మీరు అయినా కూడా పూర్తి స్థాయిలో అమలు పరచలేదు. గతంలో మీరు ఏకకాలంలో డిసెంబర్ 9 తారీఖు నాడు ఏకకాలంలో నేను రైతు రుణమాఫీ చేస్తా 2 లక్షల రూపాయలను, ఈ రోజు వరకు కూడా ఏకకాలంలో మీరు చేసిన పూర్తి స్థాయిలో కానే కాలేదు. నీ కొండారెడ్డి పిల్లలు కాలే, నీ కొడంగల్లో కాలే, ఏ మంత్రుల నియోజకవర్గాలు, ఏ గ్రామానికి పోదామో రండి. తెలంగాణలో ఉన్నటువంటి
ఇప్పుడున్నటువంటి అన్ని జిల్లాలలో అన్ని గ్రామాలలో పోదాం, అన్ని 119 నియోజకవర్గాలలో పోదాం, ఏ గ్రామంలో పూర్తి స్థాయిలో అయితే అక్కడున్న మా నాయకులు పూర్తి స్థాయిలో రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు రాజీనామా చేస్తారా, ఇప్పుడున్న మంత్రివర్గం రాజీనామా చేస్తారా, అసెంబ్లీ రద్దు చేస్తారా? దమ్ముంటే రండి, స్వీకరించండి. మీకు ఆ దమ్ము లేదు కదా, మీ మంత్రుల నియోజకవర్గాలలో మీరు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసారో చూడండి. అది చేతగాక నేను కాళ్ళు పట్టుకుని నిజంగా ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే రండి, రేపు మేము సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు ఈరోజు చెప్పిండు కదా, మీరు ప్లేస్ డిక్లేర్ చేస్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, లేదు అంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు రమ్మని చెప్తున్నాం. మీరు చిత్తశుద్ధి ఉంటే ఆ సవాల్ను స్వీకరిస్తారు. మీరు ఇచ్చిన సవాల్ను మేము స్వీకరించడం. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరే అసెంబ్లీని పెట్టండి, ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయండి. ఆ చర్చలలో పాలకు పాలు నీళ్ళకు నీళ్లు, ఎవరు ఎంత అభివృద్ధి చేశారు, ఎవరు ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారు. ఇక్కడ తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఎంత అన్యాయం, నీళ్లు నిధులు నియామకాల కోసం అన్యాయం జరిగితే మా నాయకుడు ఉన్న పదవులన్నీ త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం కోసం ఒక పార్టీని స్థాపించి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించిన తర్వాత ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయి అనేక సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో ఉన్నాయి, లేని కూడా రైతుల కోసం రైతు బంధు, మహిళలకు 200 నుంచి 2,000 రూపాయల పెన్షన్, ఒంటరి మహిళలకు పెన్షన్, దళితులకు దళిత బంధు, బీసీలకు యాదవులకు ప్రతి వాళ్ళకు చేప పిల్లలు, గొర్రె పిల్లలు, ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మీరు చర్చలకు నిజంగా దమ్ముంటే రండి, ఎవరెన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చారో. ఈ రోజు మీరు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క సంక్షేమ పథకం మీరేం పెట్టారు, కనీసం ఉన్న వాటినన్నా మీరు కొనసాగిస్తురా? అది చర్చలలో తెలుస్తుంది కదా, ప్రజలు కదా చూస్తారు, భారతదేశ ప్రజలు కూడా చూస్తారు. లైవ్ డిబేట్ మొత్తం అన్ని లైవ్ ఛానల్లో పెట్టేద్దాం. భారతదేశం మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా అక్కడ ఉన్న చర్చలు చూస్తారు. మీరు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో ఎన్ని అమలయ్యారు? మీరు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి కనీసం 2 ఇటుకలను ఎక్కడైనా పెట్టిరా? దానికి సమాధానం చెప్తారు కదా, ఆ రోజు చర్చలలో జరుగుతుంది. మీరు ఇచ్చిన ఎన్ని ప్రాజెక్టులు కట్టారు, ఎన్ని సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారో అది ప్రజలకు వివరించడం కోసం మీరు మంచో చెడో చేసారు. కాబట్టి మీరు ఇచ్చిన సవాళ్ళు మేము స్వీకరించినాం. మీకు దమ్ముంటే రండి, ప్రజలు నిగ్గు ప్రజల మధ్యలో తెలుసుకుందాం. సో రామరెడ్డి గారు, ఇక్కడ కేటీఆర్ గారు అలాగే రేవంత్ రెడ్డి గారు ఏ విషయంలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకున్నారు. దాంతోపాటు మీరు నిన్న ఖర్గే గారు వచ్చారు కాబట్టి ఆయన మీటింగ్లో మీకు ఒక సవాల్ చేశారు. ఏదైతే సోషలిజం, సెక్యులరిజం ఈ 2 పదాలు కూడా రాజ్యాంగంలో మొదటి నుంచి లేవు, మధ్యలో చేర్చారు. దమ్ముంటే వాటిని తీసేయకుండా అటు బీజేపీ ప్రభుత్వానికి కానీ లేకపోతే మోడీకి కానీ షాకి కానీ సవాల్ చేస్తున్నాను, తీస్తారా అని చెప్పేసి ఆయన ఒక సవాల్ చేశారు. ఇక్కడ ఈ నాయకులతో పాటు ఖర్గే స్థాయిలో ఆ నాయకులు కూడా సవాళ్ళు ప్రతి సవాళ్ళు తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్నాయి. దాంతో ఒక్కసారిగా హీట్ ఎక్కిపోయింది వాతావరణం కూడా. ఏం చెప్పదలుచుకున్నారు ఖర్గే గారి సవాల్ గురించి కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అలాగే కేటీఆర్ గారి సవాల్ గురించి? ఇప్పుడు 50,000 ఉద్యోగాలు ఇచ్చాం, ఒక్క ఉద్యోగం తక్కువ నేను రాజీనామా చేస్తాను. 60,000